కృష్ణా జిల్లా పెద్దపారుపూడి మండలం దోసపాడు శివార్లో ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పర్యటించారు. తమలపాడులో సిఏఎస్ ద్వారా కొర్రమీను చేపల పెంపకం షెడ్ను ప్రారంభించారు. ప్రజలు ఆర్థికంగా నిలదొక్కునేలా చర్యలు తీసుకుంటున్నామని వర్ల కుమార్ రాజా అన్నారు. ప్రజల సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తున్నారని అన్నారు. ట్యాంకులో రిలీజ్ చేయడం జరుగుతుంది. రిటైర్ చేసుకురండి. పారుపూడి మండలం మన పామర నియోజకవర్గం కృష్ణా జిల్లాలో మొట్టమొదటిసారిగా ఈరోజు కొర్రమీను చేపల యొక్క పెంపకం ఏ రకంగా చేయాలి ఏంటి అనేది కూడా కళ్ళకు కట్టినట్టుగా కళ్ళ ముందు ఉంది. ఈ షెడ్లో ఎన్ని నెలలు ఉంటుంది, తర్వాత ఆ పాండ్లోకి ఎలా తీసుకెళ్తారు, ఏ రకంగా ఆ సీడ్ ఆ పిల్లలు మనకి ఏ రకంగా తెచ్చిస్తారు, ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానంతో ఎంత సబ్సిడీ వస్తుంది, ఎస్సీ బీసీలకి 95% అంటే 100 రూపాయల్లో 95 రూపాయలు వాళ్ళే భరిస్తారు. 5 రూపాయలు మనం పెట్టుకోవాలి. 5 రూపాయలు కూడా మొత్తం కూడా ఈ 95 మొత్తం ఇదంతా కూడా నీ సిబిల్ బాగుంటే బ్యాంక్ లోన్ ద్వారానే అందిస్తారు. సో ఇంత చక్కటి అవకాశాలు ఇది మనం ఈ అవకాశాన్ని మనం అందిపుచ్చుకోవడానికి ఒక 18 నెలల్లో కేవలం బటన్ నొక్కి అకౌంట్లో డబ్బులు వేసి తగలబెట్టి తాకట్టు పెట్టి అప్పులు చేసి అమ్మేసి రాష్ట్రాన్ని సర్వనాశనం అయిపోయిన పరిస్థితుల నుంచి సంక్షేమం, అభివృద్ధి, భవిష్యత్తు అంటే ఏంటి? డిగ్రీ పూర్తి చేసుకున్న నీ బిడ్డకి 1 లక్ష రూపాయలు 50,000 రూపాయలు జీతం వస్తే నీకు ఎంత సంతోషం. ఊర్లో ఉండే వాలంటీర్ ఉద్యోగం, ఫిష్ మార్ట్, వైన్ షాపులో మూతలు తీసే ఉద్యోగాలు సరిపోతాయా? దానికి డిగ్రీలు ఎందుకు, బీటెక్లు ఎందుకు, కాలేజీలు ఎందుకు? చంద్రబాబు గారి ఆలోచన ఒకటే, ఒక వ్యవస్థ క్రియేట్ చేస్తున్నాడు, ఉద్యోగ అవకాశాలు కల్పన. మన పామర్లో మీకు తెలుసా, ఇప్పటికే 6 నెలల క్రితం ఎంఎస్ఎంఈ పార్క్ అయినంపూడి గ్రామంలో ఒక ఇండస్ట్రియల్ హబ్ ఉండే పార్క్ని శంకుస్థాపన చేశాం. శరవేగంగా పనులు సాగుతున్నాయి. అక్కడికి వ్యాపారవేత్తలు వచ్చి ఫ్యాక్టరీలు చిన్న చిన్న ఎంప్లాయ్మెంట్స్ ఇచ్చే చిన్న వ్యాపారాలు పెట్టుకుంటే అక్కడ ఒక 20 ఉద్యోగాలు, ఒక 100 ఉద్యోగాలు, 50 ఉద్యోగాలు అన్నీ ఒకే కాంప్లెక్స్లోకి వస్తాయి. ఇది ఎంఎస్ఎంఈ పార్క్, ఇండస్ట్రియల్ హబ్. దీంతో పాటు భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎక్కడ ఇజ్రాయెల్